అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ప్రధానంగా దాదాపు గంట పాటు సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అలాగే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా పాల్గొన్నారు. ఇక్కడ ప్రధానంగా ఈ టూర్లో ఇప్పటిదాకా అయితే ఒక అపాయింట్మెంటే ఫిక్స్ అయింది. ఇక కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అలాగే కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఇక రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా అపాయింట్మెంట్ అడిగారు. మరి ఇప్పటిదాకా అపాయింట్మెంట్ అయితే ఇంకా ఏమీ ఫిక్స్ కాలేదు. ఇక ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ని కలిసి ఆయన తిరిగి హైదరాబాద్కి పయనమవుతారని సమాచారం. మరి ఇప్పటికే కేసీ వేణుగోపాల్ని కలిసి లోక్సభ అభ్యర్థుల జాబితాపై చర్చిస్తారు. ఇక దాంతోపాటు ఇక అవకాశం ఉంటే సోనియా గాంధీని కూడా కలుస్తారని చెప్పేసి తెలుస్తుంది. ఇప్పటిదాకా సోనియా అపాయింట్మెంట్ కూడా ఇంకా ఫిక్స్ కాలేదు. అభ్యర్థుల జాబితా పై చర్చిస్తారని ప్రధానంగా తెలుస్తుంది. ఒక అభ్యర్థుల జాబితాకు సంబంధించి ఒక కొలిక్కి వస్తే ఇక ఫైనల్గా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని కలిసి తర్వాత టోటల్గా ఈ జాబితాను బయటికి రిలీజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. రామకృష్ణ, ఆర్టీవీ, న్యూఢిల్లీ. 5 శతాబ్దాల మన అయోధ్య రామ మందిరం కల సాకారం చేసిన శ్రీ ప్రధాని నరేంద్ర మోదీ గారి సందేశంతో బీజేపీ విజయ సంకల్ప సభ మీ ముందుకు వస్తుంది. ఫిబ్రవరి 20 మంగళవారం ఉదయం 11 గంటలకి భైంసా, తాండూర్, భువనగిరి, మక్తల్ నుండి యాత్రలు ప్రారంభం. రండి, తరలి రండి లక్షలాదిగా. వికసిత్ భారత్ సంకల్ప సాకారంతో తెలంగాణ భాగస్వామ్యాన్ని పెంచండి. మళ్ళీ మోదీ గెలవాలి, మన ప్రధాని కావాలి.